బిగ్ బాస్ సీజన్ 8లో వారం రోజులు ఒక లెక్క, వీకెండ్ వస్తే మరొక లెక్క అన్నట్టుంటుంది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్‌మేట్స్‌ని పలకరించి నిఖిల్ పేరు రెచ్చిపోయారు. ఇక నిఖిల్ నీ ఆట అయితే సూపర్ అయ్యా! నిజంగా నువ్వు ఆడే విధానం చాలా బావుంది. అంతేకాదు నీ టీమ్‌ని నువ్వు గైడెన్స్ చేస్తున్నావు చూడు అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కానీ నీ విషయంలో ఒక్క విషయం మాత్రమే నాకు స్వార్థం అనిపించిందని నాగార్జున గారు అడిగేసరికి ఏమైంది సార్ అంటూ నిఖిల్ అడిగాడు. ఏమీ లేదు. నీకు ఏదైతే రెడ్ కలర్ గుడ్డు దొరికిందో, ఆ గుడ్డు నీకు ఫస్ట్‌గా తీసుకోమని చెప్పింది సీతక్క. మరి ఆ గుడ్డు ఎందుకు సీతక్కకివ్వలేదు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నిఖిల్ నువ్వు ఎమోషన్స్‌కి కనెక్ట్ అవుతున్నావేమో! అంటే అదేం లేదు సార్. నాకేమీ స్వార్థం లేదు. అక్కడ నేను అందరిని అడిగాను. విష్ణుప్రియ నాకు చీప్ కంటెండర్‌గా అవ్వాలని లేదని చెప్పేసింది. ఇక అలాగే మిగిలిన ముగ్గురు చెప్పిన దానికన్నా సోనియా చెప్పింది బెటర్ ఆప్షన్ అని చెప్పి సోనియాకి చీప్ కంటెండర్ అయ్యే అవకాశం వస్తదని ఇచ్చాను. తప్ప లేకపోతే నేనెందుకు ఇస్తాను సార్. అందులోనూ ఒకవేళ నేను సోనియాకి ఫేవరిజం చేసుంటే నాకు పెట్టిన టాస్క్‌లో ఓడిపోవాలి గానీ, ఆ అమ్మాయిని ఎందుకు ఓడించాను సార్. నాకు అలాంటిదేమీ లేదు. నేను హౌస్‌కి ఒక్కడే వచ్చాను. ఒక్కడే పోరాటం చేస్తాను. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదని నిఖిల్ కళాఖండిగా చెప్పేశాడు. ఇక తర్వాత కథ నాగార్జున నాకు ఒక డౌట్ మణికంఠని ఫ్రెండే కదా! అలా కోడిపిల్లని పరేసినట్టు పరేసేసావేంటి అంటే, ఏముంది సార్ అక్కడ ఫిజికల్ అయ్యానేమో అనిపించింది వాడి విషయంలో. కానీ వాడికి వెళ్ళి తర్వాత సారీ చెప్పానంటే, "ఏం మణికంఠ ఏమనిపించింది నీకు నిఖిల్‌ని అప్పుడు చూస్తే" అంటే నాకైతే 'కాంతార 2' సినిమా చూసినట్టు అనిపించింది సార్. నిఖిల్‌ని చూసి మా టీం వాళ్ళైతే మొత్తం ఉచ్చబోసుకున్నారనే చెప్పొచ్చు. నిఖిల్ కోసం అంటూ మణికంఠ సరదాగా నవ్వుతూ చెప్పాడు. నేను ఒకటే చెప్తున్నాను నిఖిల్, నువ్వు చాలా మంచి ఆటగాడివి. నీ గేమ్‌పై నువ్వు ఫోకస్ పెట్టు. మిగిలిన వాటిల మీద కాదు అంటూ కొంచెం బయట ఏం జరుగుతుందో అది హింట్ ఇచ్చారు నాగార్జున గారు. నిఖిల్‌కి మరి చూసారు కదా! వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నిఖిల్‌ని ఆకాశానికి ఎత్తడంపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.